హాయ్. ఎస్ఎస్ఎంబి 29 నుంచి ఒక లీక్డ్ వీడియోను బయటకు వచ్చింది. హాయ్, yes, yes. ఎలా అనిపిస్తుంది క్లిప్ చూస్తున్నారు? ఆ వీడియో చూస్తే నాకు అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇలా అంటే SSMB 29 అంటే మూవీ షూటింగ్ జరుగుతుంది అని అలా మనకు ఒక చిన్న అప్డేట్ అన్నట్టు. అలా అంటే చాలా మంది ఫ్యాన్స్ అడుగుతున్నారు కదా, అంటే రాజమౌళి కానీ మహేష్ బాబు అంటే మూవీ ఎప్పుడు చిన్న అప్డేట్స్ లేవు, ఏం లేవు అని. ఇది ఎలా అంటే ఒక చిన్న అప్డేట్ అన్నట్టు. అలా అంటే ఇది ఎవరికి తెలియకుండా బయటకు వచ్చింది లీక్డ్ వీడియో అని చెప్తున్నారు. దాని మీద సినిమా రిలీజ్ అవ్వకముందు అంటే నాకు తెలిసి ఎట్లా అంటే లీక్ అంటే అది నాకు తెలిసి వాళ్ళకి తెలిసే ఉంటది. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు కదా ఫ్యాన్స్ అందరూ, అంటే ఏం అప్డేట్ లేదని. ఇది ఒక చిన్న లీక్ వీడియో అలా ఇచ్చారు. ఇది ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 మీద మీ ఎక్స్పెక్టేషన్స్? నా ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగున్నాయి. ఎట్లా అంటే ఈసారి మూవీ అంటే వరల్డ్ వైడ్ కదా, సరే దానికి బడ్జెట్ కూడా అంటే 1500 crores అలా పెడుతున్నారు. సరే ఇది మంచి ఒక పెద్ద భారీ ఇండస్ట్రీ హిట్ అవుతుందని పక్కా డెఫినెట్లీ. ఇంతవరకు రాజమౌళి కథ ఎంచుకుంటే వాళ్ళ డాడీ రాస్తారు అంటారు విజేంద్ర ప్రసాద్. ఇంతవరకు అయితే రాజమౌళికి ఏదైతే ఇంతవరకు బ్రేక్ అయితే ఏది లేదు. బై మిస్టేక్ ఎస్ఎస్ఎంబి 29 ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటంటారు? కాన్ఫిడెన్స్ చాలా బాగుంది. అంటే పక్క 100%, 200%. బడ్జెట్ ప్రకారంగా మీరు 1500 crores అని అంటారు. మరి ఎక్స్పెక్టేషన్ కలెక్షన్స్ ఎంత ఉంటాయి? అంటే నాకు తెలిసి ఒక 2500, 3000 crores అలా వస్తాయి అనుకుంటున్నా. అంటే బాహుబలి పుష్ప రికార్డ్ ఇది ఎట్లాంటిది ఇంకా మొత్తం వరల్డ్ వైడ్ అంటే పెద్ద మూవీ అన్నట్టుగా. అంటే ఇప్పుడు పాన్ ఇండియా మూవీ కదా ఇది పుష్ప, బాహుబలి 2. ఇది ఇంకా మొత్తం మన వరల్డ్ వైడ్ అన్నట్టు పెద్ద. ఎప్పుడు మన ముసాఫా చూసాం కదా, ముఫాసా ఆ మూవీ అలా పెద్ద భారీ బడ్జెట్ గా అలా చేస్తున్నారు అన్నట్టు. ఇది ఇప్పుడు మీకు ఎస్ఎస్ఎంబి 29 రాజమౌళి మీద నమ్మకం ఉందా, మహేష్ బాబు మీద నమ్మకం ఉందా? నాకు చెప్పాలంటే నిజంగా రాజమౌళి మీద నమ్మకం ఉంది. అంటే మహేష్ బాబు సరిగ్గా యాక్టెడ్ అంటే మహేష్ బాబు కూడా ఒక మంచి యాక్టర్. అంటే బిజినెస్ మ్యాన్ గానీ పోకిరి మనం చూసాం. అంటే ఎలా అంటే ఒక స్టార్టప్ తెచ్చిపెట్టింది. అంతకుముందు పోకిరికి ముందు మహేష్ బాబు వేరు, పోకిరి తర్వాత బిజినెస్ మ్యాన్ తర్వాత మహేష్ బాబు వేరే. బట్ ఎట్లా అంటే పాన్ ఇండియా వైడ్ గా అయితే మహేష్ బాబు తెలియదు. ఎట్లా అంటే అల్లు అర్జున్ గానీ, రామ్ చరణ్, ఎన్టీఆర్ వీళ్ళు పాన్ ఇండియా మూవీ చేశారు కాబట్టి సౌత్ లో కానీ నార్త్ లో వీళ్ళకి కొంచెం క్రేజ్ ఉంది. ఎట్లా అంటే మహేష్ బాబు ఫస్ట్ టైం కదా ఇది అంటే పాన్ ఇండియా మూవీ, అందుకని అలా. ఇప్పుడు ఫైనల్ జరుగుతుంటే బాబు లుక్స్ సరే చాలా బాగున్నాయి. సరే పక్కా ఒక మంచి గట్టి హిట్ కొడతారని అనుకుంటున్నాను. డెఫినెట్లీ పక్కా 100%.